హలో, ఇప్పుడు ఎగ్ బుర్జీ చేస్తున్నాను. ఫస్ట్ దానికి గాను ఆనియన్స్ ఇలా పొడుగ్గా, పచ్చిమిర్చి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత వేద్దాం ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఆయిల్ ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాయి జీరా వేస్తున్నాను. ఇంకా దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాం. జీలకర్ర మెంతుల పొడి వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి పసుపు, ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా ఇందులోనే వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఉల్లిపాయలు మగ్గడానికి మూత పెట్టుకొని మగ్గించుకుందాం. దీంట్లో కొద్దిగా పుదీనా వేద్దాం. పుదీనా ఇది మగ్గుతుండగానే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇక మగ్గిపోయినాయి ఉల్లిపాయలు. దీంట్లో కారం, ధనియా పొడి వేసేసి మంచిగా కలిపేసుకుందాం. ఉల్లిపాయ, ధనియాల పొడి మంచిగా వేగింది. యాక్చువల్గా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దాని బదులు నేను అల్లం వెల్లుల్లి వాటర్ వేస్తున్నాను. అంటే మిక్స్ చేసేసి కొద్దిగా దాంట్లోనే మిక్సీలోనే వాటర్ వేసేసి వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్. ఇలా వాటర్ కొద్దిగా పోసుకున్న తర్వాత ఇది మంచిగా మళ్ళీ వాటర్లో ఉల్లిపాయలు ఉడకాలి. తర్వాత ఎగ్ వేసుకుందాం. ఇప్పుడు ఇంకా చూడండి మంచిగా ఉడికిపోయాయి. ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసేసుకుందాం. ఇలా ఎగ్స్ అన్నీ బీట్ చేసి వేసుకున్నాము. వీటిని కొద్దిగా ఇలా ఉండకుండా ఇలా సపరేట్ చేస్తే కొద్దిగా మంచిగా ఉడుకుతుంది. ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఇది ఉడికింది. ఇలా వేసేసుకుందాం అంతా. ఇలా మొత్తం స్క్రాంబుల్గా చేసేయాలి. ఎగ్ని చేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. చూడండి ఇంకా మొత్తం కలిపేసాను. అటు ఇటు మంచిగా ఫ్రై అయింది ఎగ్. అంతే, ఇంకా ఎగ్ బుర్జీ